వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం నీతి కథలను విందాం. ముంగిస పిల్లవాడు. మనందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలను మర్చిపోతున్నాం. ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పరు. మనమే చొరవ తీసుకొని మరి ఇలాంటి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం. ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు కింద హల్వ చేసుకొని ఒక ముంగిస ఉండేది. అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్యాన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊర్లో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరుకుంది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని క్రింద దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకి విసిరింది. ఆ దెబ్బకి పాము ముంగిస చచ్చిపోయాయి. ఆ తర్వాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండడం చూసి విష్ణు శర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడుతుంది. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటే దారిలో సుబ్బుకు యాపిల్ చెట్టు కనిపించింది. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్లి 2 యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు సుబ్బు చెట్టుని వాటేసుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లను తిని ఆడుకొని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక యాపిల్ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవయ్యాయి. ఒకరోజు సుబ్బు నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది, వాటి కోసం డబ్బు కావాలని చెప్పాడు సుబ్బు. నా దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ నా పండ్లను అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకొని వెళ్ళాడు. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానే లేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు సుబ్బుని చూసి ఆనందించింది. నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి, సాయం చేయవా అని అడిగాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదు, కానీ నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళాడు. సుబ్బు తన కొమ్మలను నరికిన ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు. అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరి దాన్నైపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బు ముసలివాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది. అయితే తానిప్పుడు ఆ ముసలివాడినయ్యానని కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు. ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని, ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టుని అడిగాడు సుబ్బు. తన దగ్గర పడవ లేదని తన చెట్టు మొదలను నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. అలాగేనని చెట్టు చెప్పినట్లుగానే చేశాడు సుబ్బు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు చెట్టు యాపిల్ దగ్గరికి వచ్చాడు. అది చూసిన చెట్టు, బాబూ, నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదిలిచ్చింది. ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు, గాని ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదల మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బు.
అది విన్న యాపిల్ చెట్టు, సంతోషం నాయనా, ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞతలు అంటూ కన్నీళ్లతో పకపక నవ్వింది చెట్టు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సాయం చేసిన వారితో, కుటుంబం పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజు వారి జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు. మితిమీరిన విశ్వాసం. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారాసపడిన వాళ్ళందరూ తామే మేధావులం అని అనుకునే వాళ్ళే. వాళ్లకు బోధించే వాళ్ళంటే ఇతనే వారికంటే తెలివైన వాడిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తను ఆ వ్యక్తి కంటే తెలివైన వాడినని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనను నాణాలు ఇవ్వాలి అని యువకుడు షరతు పెట్టాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలీదు, నేను నీకు 3 నాణాలు ఇస్తాను అని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలీదు, నీకు నేను 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జోబులో వేసుకున్నాడు యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. నాకు తెలీదు, నీకు మరో 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడు తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరే అన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్లతో, మధ్యాహ్నం 4 కాళ్లతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడు నోటి మాట కూడా మాట్లాడలేదు. జుట్టు గోక్కోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడిని తన వద్ద ఉన్న 5,000 నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4 కాళ్ళు, సాయంత్రం 6 కాళ్లతో నడిచేది ఏంటి అని అడిగాడు. ఆ వ్యక్తిని ఏమో నాకు కూడా తెలీదు, నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు యువకుడు. అవతలి వ్యక్తి ప్రశ్న సమాధానంతో చదువుకున్న ఆ యువకుడి బుర్ర తిమ్మ తిరిగింది. మార్పు. అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాస్ కార్ అమ్మే కుర్రాళ్ళు కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్ బస్టాండ్లోకి అడుగు పెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపు వినిపించింది. దాంతో పక్కకు తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటంటూ నిర్లక్ష్యంగా ముసలి ఆయన వైపు చూశాడు నవీన్. బాబూ, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా చెప్పాడు నవీన్. అలా చెప్పి ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ పరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదీ కాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పని కట్టుకొని అతన్నే అడుగుతున్నందుకు మనసులో తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ, కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాలు, బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీట్లో పెట్టి
అందరూ ఎక్కిన తర్వాతే ఎక్కవచ్చులే అని మనసులో అనుకొని కింద ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ, ఇదిగో బాబు మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తి గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు. ఇంతకు మునుపు అతను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక ఉదుటున బస్సులోకి దూసుకెళ్లిపోయాడు. బస్సులోకి వెళ్లిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగ అన్నమాట అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రెప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుని బయటికి తీసుకెళ్లాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడుకు అనుకొని ఉన్న ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తాను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికెట్లు, 2000 రూపాయల డబ్బులు, బట్టలు అన్నీ తను పోగొట్టుకుని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పుని తెలుసుకొని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలి అని మనసులోనే అనుకుని ఆయాసంతో రొప్పుతున్న ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాత, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొందు గాని రా తాత అంటూ తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు. మాతృభాష. కళింగపురాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు. ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషల్లో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడబడకుండా ఆ భాష తన మాతృభాష అన్నట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాష కలపెట్టగలిగే మేధావులే లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని చూసి తనకు తెలిసిన కొన్ని ప్రశ్నలు కొన్ని భాషల్లో అడగసాగాడు. ఆ పండితుడు తడుపుకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకుని పండితుడి వైపు, వామ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు. మాట్లాడే గాడిద. కథ పేరు చూసి గాడిద మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునురా, నిజంగా గాడిద నిజంగానే మాట్లాడుతుంది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించడమే గాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒకరోజు అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవడం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు, అవునా అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం వ్రాయడం నేర్చుకుంటుందని అంటావు, అవునా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు.
ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈ గాడిదకు చదవడం రాయడం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవడం రాయడం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్కు రాజుగారి మాట మన్నించడం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. అలాగే మహారాజా, మీరు కోరుకున్న విధంగానే నేను నెల రోజుల లోపు ఈ గాడిదకు మాట్లాడడం రాయడం నేర్పిస్తాను అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు. ఇదంతా జరుగుతుందా? నిజంగా బీర్బల్ గాడిదకు చదవడం రాయడం నేర్పిస్తున్నాడా? ఒకవేళ ఆ పని చేయలేకపోతే రాజుగారు బీర్బల్ని శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా? అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడడమే కాక జంతువులకు బీర్బల్ చదవడం రాయడం ఎలా నేర్పిస్తాడు? బీర్బల్కు ఈసారి ఎలా అయినా శిక్ష తప్పదు అని ఓ వర్గం వారు, ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించారు. అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరో వర్గం వారు. ఈ విధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్కు వ్యతిరేకంగా ఉంది. ఈ విధమైన ఊహాగానాలతో నెల రోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యారు. బీర్బల్, గాడిదకు వ్రాయడం చదవడం వచ్చినదా? కుతూహలంగా అడిగాడు అక్బర్. చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. గాడిదకు నిజంగా వ్రాయడం చదవడం వచ్చిందా? ఎప్పటిలాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు. బీర్బల్కు ఈసారి శిక్ష తప్పదు. ఈ విధంగా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. బీర్బల్, నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా? అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏది అయితే గాడిదతో ఏదైనా చదివించు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. ఆ విధంగా తిప్పుతూ 3వ పేజీ రాగానే గట్టిగా చదవడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతా ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు. అద్భుతం, నిజంగా అద్భుతం. బీర్బల్, నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలు స్వీకరించాడు. అది సరే బీర్బల్, ఇంతకీ ఆ గాడిద ఏమంటున్నది అని అడిగాడు మహారాజు. అది ఏమంటున్నదో తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి మహారాజా అన్నాడు బీర్బల్. అంతే. అక్బర్ చక్రవర్తి బీర్బల్ చేసిన చమత్కారం ఏంటో అర్థమయ్యింది. సరే, మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు. ఆ విషయం పక్కన పెట్టు. కానీ గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్, నువ్వేం చేశావు? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బర్. అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం ఇచ్చాడు. మహారాజా, ఆ రోజు గాడిదను చూసి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారానికి 4 డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజుల సమయం ఇచ్చి గాడిదకు మాట్లాడటం రాయడం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించడానికి నాకు ఎలాంటి ఇంద్రజాల విద్యలు తెలియవు. కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని. కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్. అక్బర్ అందుకు అంగీకరించాడు. మహారాజా, గాడిదను ఇంటికి తీసుకొని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమీ పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను. అసలే ఆకలి మీద ఉన్న దానికి తోడు పుస్తకంలో నుంచి గడ్డి కనిపించింది. ఇంకేముంది, గబగబా పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు 2వ పేజీలో గడ్డి పెట్టాను. గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలుపెట్టి ఉంది. దాంతో 2వ రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టాను. గబగబా మొదటి పేజీ తిప్పింది.
దానికి ఏమీ కనిపించలేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను. అందులో గడ్డి పెట్టలేదు. ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఈ విధంగా సుమారు 1 రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే, అదే విధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడిదతో మాట్లాడిచ్చాడో రాజుగారికి వివరించాడు బీర్బల్. అంతే, సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్ను ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు. చూసారా పిల్లలు, బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలు ఎంత సులభంగా పరిష్కరించాడో. బహుమానం: బీర్బల్ శాకాహారి, మద్యము మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమానం ఇవ్వాలని కోరుకున్నాడు. ఆ రోజు దర్బార్లో అందరి ముందు బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను, అది తినదగినదే, మరి నీవు తింటావా అని అడిగాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు అని ఒక్క క్షణం ఆలోచించి బీర్బల్, ప్రభువుల వారి ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం అన్నాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు, తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్. అన్న మాట మీదే నిలబడతాను ప్రభు, మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను బదులిచ్చాడు బీర్బల్. అక్బర్ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. ఈ కోడిని నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బర్. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను, ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్. అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. నువ్వు శాకాహారివి కదూ, కోడినెలా తింటావు అన్నాడు అక్బర్. అవును ప్రభు, నేను శాకాహారినే, నేను కోడిని కోసుకొని తినను, అమ్ముకొని తింటాను. ముందే చెప్పాను కదూ ప్రభు, ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆయన ఆ మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలో వారంతా గట్టిగా నవ్వారు. బలం, బలహీనత. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతను 12 ఏళ్ల కొడుకు రాము కూడా అతనుకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పని చేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలట్లేదు. ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది, దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు అని గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటలను పరీక్షిస్తున్న దశరథం, బాబూ, మళ్ళీ ప్రయత్నించు, నీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని తీయాలి, అంతే అని బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంకా భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలాన్నంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయి కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానీ రాము, నువ్వు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నా సహాయం కోరవచ్చు కదా, నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేలున మెరిసిపోయి ఏడవడం తనంతట అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పైకెత్తాడు రాము. అక్కడ ఒక చక్కటి మామిడి మొక్కను నాటాడు. ప్రత్యుపకారం. ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీసుకుంది. చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది. ఆ ఎలుక భయపడి, అయ్యా, నేను అల్పప్రాణిని, అవివేకం వల్ల మీ మీదకు దూకాను, నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది. సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి, మీరు చేసిన మేలును నేనెప్పటికీ మర్చిపోను అని తన బోరికిలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ బయటపడలేకపోయింది. ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుంది అనుకుని భయంకరంగా అరుస్తూ
ఆ వల నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలో నుంచి బయటికి వచ్చి వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. బాధపడకండి మహారాజా, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలని తన పళ్ళతో పటపటా కొరికేసింది. ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది. ప్రతిధ్వని. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నారు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకున్నా మరోసారి అమ్మా అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లో నుంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని అడిగాడు ఆ శబ్దం వినిపిస్తున్న వైపుకి చూస్తూ. ఎవరు నువ్వు అని ఆ గొంతు మళ్ళీ వినిపించింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు, పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏమిటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దమే మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీనిని ప్రతిధ్వని అంటారు బాబు. జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా, ఏది చేసినా దానికి ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ, శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయకాంక్షను పురిగొల్పించాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకి వరిస్తుంది. జీవితాన్ని మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది. ప్రజాశాలి. అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచాడు. రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్య ద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువవాడా, పిసినారి రాజుకు తగ్గవాడే. రాజుకు తెలియకుండా గోడకు అమర్చిన రాయి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్నుమూశాడు. డబ్బు కావలసినప్పుడు వాళ్ళిద్దరూ ఆ మార్గం వాడుకునేవాళ్ళు. అసలే పిసినారి రాజు రోజు డబ్బును తనివి తీరా చూసుకునే గుణం ఉండడం వల్ల ధనం మాయం కావడం గమనించాడు. రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు. ఎప్పటిలాగే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో చిక్కుకున్నవాడు. తల ఇంటికి తీసుకెళ్లాడు సోదరుడు. రాజు తెలివి తక్కువవాడా, ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు. దొరికిన ముండం కోట గుమ్మానికి వేలాడదీయించాడు. కాపలా వాళ్ళకి చెప్పాడు. అది చూసి ఎవరైనా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని చెప్పాడు. తల్లి పోరు పడలేక తల నరికిన వాడు నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి మత్తులో ముంచి ముండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు. అతడు అసాధ్యుడని రాజుకి అర్థమైపోయింది. తన కూతురు అందాల రాశిని ఎరగా వేశాడు ఈసారి. అది దారుణమైన పని. నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది. తన వాళ్ళ తల నరికిన సంగతి, మొండెం మాయం చేసిన సంగతి చెప్పి పెళ్లాడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు. ఆమె అతన్ని గుర్తించి కాపలా వాళ్లకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు. ఇలాంటి అసాధ్యుడు అల్లుడైతే దిగుల్లేదు అనుకున్న రాజు అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదు అన్నాడు. అప్పుడు బయటపడ్డాడు సోదరుడు. నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు అని అడిగాడు రాజు. తమరు మా రాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు అని మీరాడిన ఆ మాట తప్పితే రేపు పరలోకంలో
అల్లాకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది అన్నాడు చిన్నవాడు. అతని ధైర్యాన్ని మెచ్చి రాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అంతేకాదు అర్ధరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు. ప్రాణం తీసిన గుప్ప. అది ఒక పెద్ద చెట్టు. దాని మొదల దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి కబుర్లాడుకుంటూ ఉంటాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి చివరికి మనలో ఎవరు గొప్ప అనే వివాదానికి వచ్చింది. ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి, చూడండి, నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను, నేనే గొప్ప అంటూ అటు ఇటు తిరిగి చరచరా అంది. అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ, చూడండి, నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంత పెద్ద రెక్కలు ఎవ్వరికీ లేవు, నేనే గొప్ప అంది గర్వంగా తన రెక్కలు చూపిస్తూ. ఇలా అన్ని పురుగులు ఏవేవో గొప్పలు చెప్పుకుంటుంటే ఓ మినుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి, ఊరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి, నన్ను చూడండి, నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను, అంతేకాదు మీలో ఎవరికి లేని గొప్పదనం నాకుంది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంలా ఉంటాను. ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలు అనుకుంటారు అందరూ నన్ను చూసి. ఎంత అందంగా ఉందో అని అందరూ మెచ్చుకుంటారు అంటూ గిర్రున తిరిగి మిలమిలా మెరిసిపోయింది. మినుగురు పురుగు మెరుపులు చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెరపోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి ఊరుకున్నాయి. మినుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ ఉంటే బంగారు పిచ్చుక చూసి రివ్వున వచ్చి ఆ మినుగురు పురుగును ముక్కుతో కచ్చుకొని చెట్టు మీదకి వెళ్ళిపోయింది. మినుగురు పురుగు కదలలేకపోయింది, ఎగరలేకపోయింది. ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు, చూసారా, నక్షత్రంలా మిలమిలా మెరిసే శక్తి నాకే ఉంది అంటూ గర్వంగా ఎగిరెగిరి పడిన మినుగురు పురుగు గతి ఏమైందో దానిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి అనుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయింది. పుట్టినరోజు. ఉదయం 6 గంటలు కావస్తుంది. రవి ఇంకా నిద్ర లేవలేదు. ఒరేయ్ రవి, లేవరా, ఈరోజు నీ పుట్టినరోజు, మర్చిపోయావా అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగత నిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచి కూర్చున్నాడు. అది చూసి సునీత హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, మీ డాడీ హాల్లో ఎదురు చూస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్తుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డ అయిన క్రమశిక్షణతో పెరిగాడు. మాస్టర్లకు రవి అంటే చాలా ఇష్టం. చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్. తోటి పిల్లలతో స్నేహంగా ఉండేవాడు. పేద పిల్లలను అవసరాల్లో ఆదుకుంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నాడు. రాఘవ 100 రూపాయల నోటును రవి చేతికిచ్చి, నీకు ఇష్టమైన వస్తువు కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. రవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు. క్లాస్లో ఉమా టీచర్ మదర్ తెరిసా పాఠం చెప్తోంది. అందులో మదర్ చేసిన సేవ కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి, మదర్ తెరిసా అంటే ఎవరు టీచర్ అని అడిగాడు. దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగ పీడితులకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆసుపత్రులు, శిశు కేంద్రాలు, అనాథాశ్రమాలు కట్టించింది. వారికి సేవలు చేసింది. సేవాభావంతో వాటిని నడిపించింది. అందరి బాధలను తనవిగా భావించి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయురాలు. అదే కాక దానికి ఆమెకి భారతరత్న అవార్డు వచ్చింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫోటోని చూపించింది. అది చూసి రవి మనస్సు భక్తిభావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు. రవి మనసులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న 100 రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలో రోగులకి పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనసును అభినందించారు. ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు రవి. రవి రావడం తండ్రి గమనించి, ఒరేయ్ రవి, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? బజారుకి వెళ్ళి ఏమైనా కొనుక్కోవా
అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలుంచుకొని ఉండిపోయాడు. కొడుకు మౌనం చూసి రాఘవ, ఏమైందిరా నీకు అలా మౌనంగా ఉన్నావు అంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగిందంతా చెప్పి తండ్రి వంక భయంగా చూశాడు. అది విని రాఘవ మొహం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలిచి భుజం తట్టి, ఇంత మంచి పని చేసి భయపడతావెందుకు అంటూ మెచ్చుకున్నాడు. తండ్రి పొగడ్తని రవి ఆనందంతో ఎగిరిగాని తీశాడు. ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడి నుంచో రవి అంటూ పిలుపు వచ్చింది. అలా వెళ్తుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె, రవి నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రేమగా పలకరించింది. రవి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, మదర్ మీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు. రవి, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులు ఎన్నో చెయ్యాలి అంటుంటే కల చెదిరిపోయింది. రవి మదర్ మదర్ అని కలవరిస్తున్నాడు. ఒరే రవి, ఏమైందిరా నీకు అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కి పడి లేచి ఏమీ లేదని తలూపి మళ్ళీ నిద్రపోయాడు. మరుసటి రోజు క్లాస్లో జరిగిందంతా టీచర్కు చెప్పాడు. టీచర్, పిల్లలు విన్నారు కదూ, మదర్ ఏమి చెప్పిందో. మీరు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. మదర్ను ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడిచి పేదలకు అనాథలకు సేవ చేయాలి అని అంది టీచర్. అలాగే టీచర్ అని పిల్లలంతా ఒక్కసారిగా అన్నారు. ఈలో మెలకువలు. అడ్డదిడ్డంగా చెట్లు తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూల మొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటినీ నరికి చదును చేయాలి కదూ. అందుకోసం రాముడు భీముడు అనే ఇద్దరు పని వాళ్ళను పెట్టాడు. భీముడు పేరుకు తగ్గట్టుగా బలంగా లావుగా ఉంటే, రాముడేమో సన్నగా బక్కపల్చగా ఉంటాడు. ఇద్దరు చెట్లు నరకడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఇద్దరు సమానంగా నరికారు. రెండవ రోజు భీముడు కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు. మూడవ రోజు నాలుగవ రోజు కూడా అంతే. రాముడి కన్నా ఎక్కువ పని చేయాలనుకున్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింతగా కష్టపడ్డాడు. కానీ అదేమి చిత్రమో, రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసినా అతనే ఎక్కువ చెట్లు నరికాడు. దాంతో భీముడికి తన శక్తి సామర్థ్యాల మీద అనుమానం వచ్చింది. అదే విషయం రాముడిని అడిగాడు. రాముడు నవ్వేస్తూ, అన్నా, నువ్వు చెట్లు నరకడం పైనే దృష్టి పెట్టావు, కానీ విశ్రాంతి తీసుకోవడం, నీ గొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు. దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు. నేనేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను. పైగా ఆ సమయం గొడ్డలికి పదును పెట్టుకునేవాడిని కాబట్టి నా పని మరింత సులువైంది అని జవాబిచ్చాడు తమ్ముడు. దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది. ఇందులో నీతి ఏంటంటే, కష్టపడి పని చేయడమే ముఖ్యం కాదు, ఓ ప్రణాళిక ప్రకారం పని చేయడం కూడా అవసరం. అప్పుడే పని మరింత తేలికవుతుంది. అపాయంలో ఉపాయం. చిట్టి కథ. పులి, నక్క, గాడిద మంచి మిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి. ఒకసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటికి చేరింది. ఆ రోజు పులి మంచి ఆకలి మీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయట పెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వట్టలేయమని అడిగింది. వయసులో పెద్దది గాడిద. ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బాగుంటుంది అని నక్క తెలివిగా తప్పుకుంది. నక్క మాటలతో గాడిద, అబ్బో మనకింత పెద్దరికం ఇస్తున్నారే అనుకొని ఉప్పొంగిపోయింది. జింక మాంసాన్ని గాడిద 3 వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది పులికి. ఏంటి గాడిద, నీకు నాకు సమాన వాటానా అని పులి అమాంతం గాడిద మీద పడి చంపేసింది. తర్వాత నక్క వంక చూసింది పులి. నక్క, ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి అని అడిగింది పులి.
అప్పుడు నక్కేమందో తెలుసా? మిత్రమా, నువ్వు నీకు కావాల్సిందంతా తినగా మిగిలినది ఏమైనా ఉంటే నాకు ఇవ్వు, అదే నా భాగ్యం అనుకుంటాను అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటకు పులి ఆనందించింది. అన్నట్టు స్నేహితుడిగా నీకింతటి తెలివి ఎలా వచ్చింది అని పులి అడిగింది. ఏం చెప్పమంటావు, ఈ గాడిద నుంచే నాకంత తెలివి వచ్చింది అని నక్క వినయంగా చెప్పి అటు ఇటు చూసింది. పులి మేకపిల్ల. ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్ళకు ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలికెళ్ళాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తను తప్పు తెలుసుకొని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగో అలా గుండె చిక్కుబట్టుకొని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంగానే ఉంది. పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి, మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది ఆ పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు, నిజమేనా అని అడిగింది. నిజమే అని తలూపింది పులి. అలాగే, నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది. ఇక 3వ నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదూ అంది మేకపిల్ల. అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది. అమ్మయ్య, ఇంకెప్పుడు అమ్మని వదిలి వెళ్ళకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల. పెద్ద పులి బాటసారి. రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగురున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయడానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో 2 మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో క్రూర మృగాలు లేకపోవడం వల్ల రామాపురం గ్రామస్తులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకొని కూర్చున్న ఒక పెద్ద పులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా, ఈ అడవిలో క్రూర జంతువులు ఉండవు కదా అని ఒంటరిగా బయలుదేరాను. ఇప్పుడు ఈ పెద్ద పులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్ద పులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ బ్రాహ్మణుడా, నన్ను చూసి భయపడకు. క్రూర జంతువునైనా ఇప్పుడు మాంసాహారిని కాదు. ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్థించాను. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగి ఉన్న బంగారు కంకణం. చెట్ల ఆకుల్లో నుంచి పడుతున్న సూర్యుడి వెలుగుకి దగదగా మెరుస్తోంది. దాన్ని చూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది. నువ్వు పులివి, క్రూర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి? భలే వాడివే నువ్వు. నేను నిజంగా క్రూర జంతువునే. అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునేదానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్ద పులి. శివశర్మ ఆ మాటలకు తృప్తిపడ్డాడు. నిజమే, పులి క్రూర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చేయలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకొని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను, నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.
దానికి ఆ పెద్ద పులి నవ్వి, భలే బ్రాహ్మణుడివయ్యా నువ్వు, శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు, నువ్వు మాత్రం వాటిని పాటించవా? ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా. అందుకే నేను దానం తీసుకునే వాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు పక్కన కూర్చున్నాను. నువ్వు స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకొని నన్ను ఆశీర్వదించు అంది. శివశర్మ ఆ మాటలకి సరే అలాగే అంటూ స్నానం చేయడానికి చెరువులోకి దిగబోయాడు. మెత్తగా ఉన్న చెరువు గట్టున బురద నేలలో నడుం వరకు దిగబడిపోయాడు అతను. అది చూసి పులి, అయ్యయ్యో బురదలో దిగబడిపోయావా, ఉండు రక్షిస్తాను అంటూ తను కూర్చున్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చొని శివశర్మ కంఠం దొరకపుచ్చుకొని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది. చూసారా, దురాశ దుఃఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులి చేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటి వాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవరు విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకొని దురాశకు పోరాదు. నిద్రమత్తు. ఒక గ్రామంలో రాము, రవి అనే ఇద్దరు యువకులు ఉండేవాళ్ళు. రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు. రవి మాత్రం ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాదు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలని ఉంది, మీ సహాయం కావాలని అంది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళ్తున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము మేనమామ ఉదయమే పనికి వెళ్ళాడు. వాళ్ళతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు. పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా, లేక నువ్వే దొంగవా అంటూ రవిని గద్దించింది. అందరము వెళ్ళిపోయాక నీవే ఉన్నావుగా అని నిలదీయడంతో మేనమామ రవి అలాంటి వాడు కాదు, రవిని దొంగ అంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలము వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారిందని సంతోషించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో నిన్ను ఉదయమే లేపటానికే నిన్ను అనరాని మాటలు అన్నాను, నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగుపడ్డాయి. కొంతకాలం గడిచేసరికి వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసిమెలిసి ఏటా పంట పొలాలు పాలమ్ముకుంటూ ఊరిలో మోదుబారిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. పగుళ్ళకుండ. ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడొకడు ఉండేవాడు. అతను 2 కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి చుక్క నీరు కూడా కారకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి 2 కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం 1.5 కుండ నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెండిట్లో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది. కానీ పగుళ్ళ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో, నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను రక్షించు అంది. ఎందుకు, నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అని అడిగాడు పనివాడు. ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలుగుతున్నాను, ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నా వల్ల నీకు అదనపు పని అవుతుంది, నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగిందా పగుళ్ళకుండ. దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు, బాధపడకు, ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళకుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక
తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. పనివాడు ఆ కుండతో, కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి, మరో కుండ వైపు లేవు, అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట. తన ద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్లతో లేకపోతే అతని ఇంట్లో కలకలలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు అన్నాడు. పగుళ్లకుండా తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. మనలో లోపాలున్న పగులకుండ మాదిరిగానే మనము ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవులకి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం. పిశాచాలు చేసిన సహాయం. అనగనగా అవంతిపురంలో గల గ్రామంలో ఒక ముసలి అవ్వ మనవడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వకి మాటలు చెప్పి ఉప్పు పప్పు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అవ్వని సుఖపెడదామంటే అవ్వ చేసే పనికి మనవడికి కోపం వచ్చేది. పైగా అవ్వకి గుట్టుగా సంసారం చేయడం తెలీదు. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళం చెవి దొరికింది. అది తన మనవడిదని తన మనవడి పెట్టె తాళము తీసి పెట్టె లోపల డబ్బు చూసి అందరినీ పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా విన్న దొంగలు విని హడావిడిగా వచ్చి, మీ మనవడు చెట్టు మీద నుండి పడిపోయాడు, దెబ్బలు బాగా తగిలాయి, డబ్బులు తీసుకొని రమ్మన్నాడని చెబితే తీసుకొని వెళ్ళి వాళ్ళ మాటలు నమ్మి ఆ డబ్బునిచ్చింది అవ్వ. ఆ ధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చితకల పడిపోయింది. కొంతసేపు గడిచేసరికి మనవడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటల వల్ల అంతా తెలిసి, నా కష్టార్జితం మట్టిపాలు చేశావు గదే, ఇంకాస్త కూడబెట్టుకొని పట్టణంలో వ్యాపారం చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే, మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. మనవడి మాటలకి అవ్వకు పట్టరాని దుఃఖం వచ్చింది. అలా బాధపడుతూ అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింత చెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. 2 తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి, నా మనవడి చేత అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి, నన్ను చంపేయండి అంది. పిశాచాలు కూడబలుక్కొని అది కుర్ర దొంగల పని అని గ్రహించి, అవ్వ, నీ మనవడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళ్తావా లేక చచ్చిపోతావా అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే, మా వెంటరా అని కుర్ర దొంగల వద్దకు తీసుకెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమైన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడ్పించడం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి, నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని, మీ సంగతి చెప్తా అంటూ ఇద్దరినీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యం పిశాచం ఆవహించి ఉన్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వ, మోసం చేసి ధనం తీసుకున్నది మీరేనా అని అనగా, మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వ, నీ డబ్బులు తీసుకో, ఈ అమ్మాయి మంచిది, సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది, నీ మనవడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి. అవ్వ ధనంతో పాటు అందగత్తె లాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనవడు, అవ్వ, ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య, నీ ధనము ఇదిగోరా అంటూ జరిగిన విషయం చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవిస్తున్నారు. పావురాళ్ళు, రాగి. పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాళ్లను తెచ్చి పెంచుతూ ఉంటాడు. అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటికి వసారాలలో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు పళ్ళు పెట్టి
సరదాగా పెంచడం వల్ల ఆ పావురాలు బాగా బలిసి నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి. ఓనాడు గుళ్ళలోని పావురాలన్నింటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకుంటూ వెంకయ్య మురిసిపోతూ ఉన్నాడు. అంతలో ఆ పావురాలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్ల పిసుళ్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది, అసహ్యం కూడా వేసింది. మంచి మంచి పప్పులు పళ్ళు పెడుతూ ఉంటే ఇవి రాళ్ళు మింగుతున్నాయేంటి అని కోపం కూడా వచ్చింది. వెంటనే ఛీ, మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు అనుకుంటూ చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. కర్ర దెబ్బ తప్పించుకొని పావురాలన్నీ ఎగిరిపోయాయి. కానీ పావురాలతో పాటు రాతి పిసుళ్లను మింగుతున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఉరిగి పడిపోయింది. అయ్యో అంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది ఆ పిచ్చుక బాధపడుతూ, మన బతుకు పద్ధతి ఇతడికి తెలీదు. అతడు పెట్టే పప్పులు పళ్ళు బలమైన ఆహారం తింటున్నాం, అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి. ఆ విషయం తెలుసుకోక అతడు మనల్ని కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ వాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడాను. పద పోదాం అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరిపోయింది. పావురాలన్నీ తలో దిగ్గుకు ఎగిరిపోయాయి. చేష్యుడై వెంకయ్య అలానే కూర్చుండిపోయాడు, ఆకాశంలోకి ఎగిరిపోతున్న పావురాలకేసి చూస్తూ. పిరికి దుప్పి. అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితో పాటు గడ్డి మేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాయి. హఠాత్తుగా ఆ దుప్పులకు వేట కుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచి వినిపిస్తున్న తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేట కుక్కలు ఎటు నుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది. తల్లిని చూసి విషయం అర్థం కాని దుప్పిపిల్ల, అమ్మా, వేట కుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా, మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరిగెత్తుతావు, నీకు కొమ్ములు కూడా ఉన్నాయి, వాటితో ఆ వేట కుక్కలను తరిమి కొట్టొచ్చు అని అంది. దుప్పిపిల్ల మాటలకు తల్లి అవును నిజమే అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్థం కాని దుప్పిపిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది. పిచ్చి కబుర్లు. అనగనగా ఒక వనం. ఆ వనంలో కాకి, పావురం, కొంగ స్నేహంగా ఉన్నాయి. ఒకరోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. వనంలో అవి ఉన్న స్థలం నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్టు దగ్గరికి చేరాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు. ఆ నెగ్గిన వాళ్ళు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది. కాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచి ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలిచ్చినా కాకిని, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనుకబడింది. పావురం మిత్రమా, మనం అతి వేగంగా చాలా దూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటిపోవడం అసంభవం. కాసేపు మనిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంది కాకి. సరే, అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా అంది పావురం. ఆ 2 పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లు ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి. కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్టును చేరింది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి. మమ్మల్ని ఓడించావు కొంగగారు, మా పిచ్చి కబుర్లు ఊసులే కొంపలు ముంచాయి. ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు, నీకు అభినందనలు అన్నాయి పావురము, కాకి తలదించుకొని. చూసారా పిల్లలు, పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో. కోతి బావ, టక్కరి నక్క. అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒక రోజున నది ఒడ్డుపై నుండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి స్పృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్ళు తెలియనంత మైకంలో పడి ఉన్న నక్కను చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకెళ్ళింది. తనకు తెలిసిన చెట్ల ఆకులతో రసం చేసి
తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. ఏమైంది? ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది. అప్పుడు నక్క, నాకు నా అనే వాళ్ళెవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తుంది. దాహంగా ఉండడంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పాడైపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటూ నిట్టూర్చింది. కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసింది. ఎవరూ లేరని బాధపడకు, మనం స్నేహంగా ఉందాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే. ఇది వరకు దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వికపై ఆ ఇంట్లో ఉండు. అద్దె ఏమీ ఇవ్వనక్కర్లేదు అని చెప్పింది. దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి కోతి సాయంతో తన సామాన్లను తెచ్చుకొని ఆ ఇంట్లో ఉండసాగింది. ఒక రోజున నక్క బయటకు వెళ్ళి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చొని, అయ్యో నా తాళం చెవి పోయిందే, ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం అని దిగులు పడింది. అప్పుడే వచ్చిన కోతి, ఏం జరిగింది? ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది. కోతి బావా, ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అది లేకుండా తలుపు తీయడం అసాధ్యమైన పని. ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళం చెవి ఒకటి తెచ్చి ఇచ్చింది. మరేం పర్వాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై ఇదే వాడుకో అని చెప్పింది. అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి. కానీ తక్కరి నక్కకు అది తెలియదు. ఆ తాళం చెవి కోతి ఇంటిదే అనుకొని ఇంకేముంది, వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది. కోతి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకొని ఎంచక్కా పారిపోవాలని అనుకుంది. సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు కోతిబావ, టక్కరి నక్కలు ఇద్దరూ కలిసి అలా షికారుకు బయలుదేరారు. సగం దూరం వెళ్ళగానే, అబ్బా కోతిబావా, నాకు పొట్టలో నొప్పిగా ఉంది, షికారుకి రాలేను, ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నువ్వెళ్ళు అని చెప్పి తిరిగి వచ్చేసింది. నక్క సరాసరి కోతిబావ ఇంటికెళ్ళి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళం చెవి కోతి ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో ఇరుక్కుపోయింది. దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటూ ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే, నక్కకు చాలా భయం వేసింది. కోతి వచ్చిందంటే జరిగిందంతా తెలుసుకొని తనని అసహ్యించుకుంటుందని అనుకుంది. ఈలోగానే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామాన్నంతటినీ కూడా వదిలేసి అక్కడి నుండి ఊడాయించింది. చూసారా పిల్లలు, జాలిపడి స్నేహం చేసిన కోతి బావను మోసం చేయాలనుకున్న టక్కరి నక్కకు ఎలా తగిన శాస్త్రి జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే, అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే వాళ్లకు తగిన శాస్త్రి జరుగుతుంది. కోపం అనర్థాలకు మూలదాయకం. నరసరాపురం అనే ఊరు సన్నీ అనే ఓ 16 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపం వస్తుండేది. ఎవరైనా ఏదైనా అంటే సన్నీకు కోపం పెరిగిపోయి వారికి చేత్తోనే సమాధానం చెప్పేవాడు. అలా కోపిష్టిగా ఊర్లో అందరి వద్ద ముద్ర వేయించుకున్న సన్నీకి అతనిని అందరూ అసహ్యించుకోవడం చాలా బాధగా అనిపించింది. దీంతో తనకున్న విపరీతమైన కోపమే ఊర్లో వారందరికీ తనపై అసహ్యాన్ని పుట్టేలా చేస్తోందని, తన ప్రవర్తనను ఎలాగైనా సరే మార్చుకోవాలని అనుకున్నాడు సన్నీ. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి తనకు ఆ దురలవాటు ఎలాగైనా సరే పోయేలా చేయమని వేడుకున్నాడు. కొడుకులో మార్పు చూడాలనుకున్న సన్నీ తండ్రి కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టమని సలహా ఇచ్చి ఓ సంచి నిండా మేకులను ఇచ్చాడు. దానికి సరేనని సన్నీ మొదటి రోజు గోడకు 40 మేకులు కొట్టాడు. అలా నెమ్మది నెమ్మదిగా సన్నీ తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అలాగే కోపంతో పాటు సన్నీ గోడకు కొట్టే మేకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది. గోడలకు మేకులు కొట్టడం కన్నా తన కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అనిపించింది సన్నీకి. చిట్ట చివరికి ఓ రోజంతా సన్నీకి కోపమే రాలేదు. ఆ విషయం తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా చెప్పాడు.
చూడు బాబు, నీకు ఏ రోజైతే కోపం రాదో ఆ రోజున గోడకు కొట్టిన మేకుల్లో ఒకదాన్ని తీసేయి అని చెప్పాడు సన్నీ తండ్రి. తండ్రి చెప్పినట్లుగానే కోపం రాని రోజు గోడకున్న మేకులను ఒక్కోదాన్ని తీసివేయడం మొదలుపెట్టాడు సన్నీ. చివరికి ఒకరోజు గోడకు కొట్టిన మేకులన్నింటినీ తీసేశానని తండ్రికి చూపించాడు. దీంతో సన్నీ ఇచ్చిన మేకులను చేతిల్లోకి తీసుకున్న తండ్రి గోడ వద్దకు వెళ్ళాడు. చూడు నాన్న, గోడకు పడిన రంధ్రాలు చూసావా? అవి ఎప్పటికీ మూసుకుపోవు. అలాగే కోపంలో మనమనే మాటలు జీవితాంతం దాకా చెరగని మచ్చల్లాగే ఉండిపోతాయి. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు. ఒక దెబ్బ కన్నా ఒక మాట కలకాలం నిలిచిపోతుందని వివరించి చెప్పాడు సన్నీ తండ్రి. కాబట్టి పిల్లలు, కోపం అనేది మనిషికి విచక్షణ జ్ఞానం అనేది లేకుండా చేస్తుంది. కోపంలో మనమనే మాటలు మన తల్లిదండ్రులను, దగ్గరి వారిని ఎంతగానో బాధిస్తాయి. అలాంటి మాటలను వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలం అంతా మనతో సరిగా ఉండలేరు. మనం వారి వద్ద నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందలేము. కాబట్టి కోపం అనేది అనర్థాలకు మూలమని తెలుసుకొని బుద్ధిగా మసులుకుంటే మంచిది కదూ. గులాబీ పింకీ నేస్తాలాట. ఆ రోజు స్కూల్కి సెలవు ఇవ్వడంతో తోటలోకెళ్ళి పువ్వులు కోసుకోవాలని అనుకున్న పింకీ, అమ్మ, తోటలోకెళ్ళి పూలు కోసుకొస్తాను అని పరిగెత్తింది. జాగ్రత్తే తల్లి, ఆ గులాబీ చెట్లకు ముళ్ళుంటాయి అని అంది పింకీ తల్లి అరుణ. అలాగేనమ్మా అంటూ తోటలోకి అడుగుపెట్టింది పింకీ. పచ్చని మొక్కల మధ్య విరబూసేందుకు సిద్ధంగా ఉన్న తెల్ల గులాబీ ఒకటి పిల్లగాలికి చిరునవ్వులు చిందిస్తుంది. అటూ ఇటూ రాజసంగా ఊగుతోంది. ఆ దృశ్యాన్ని తన బుల్లి కళ్ళతో చూసిన పింకీకి భలే ముచ్చటేసింది. వెంటనే అక్కడికి వెళ్ళి, భలే భలే గులాబీ, నువ్వు నాతో స్నేహం చేస్తావా? నిన్ను ముద్దుగా చూసుకుంటానే అంది పింకీ. స్వచ్ఛమైన నవ్వులు పూయిస్తూ దీనంగా తనతో స్నేహం చేయమని అడుగుతున్న పింకీని చూసిన గులాబీ వెంటనే, సరే పాప, నేను కూడా నీతో స్నేహం చేస్తాను, నిన్ను మురిపించి మరపిస్తాను అంది. దీంతో ఇంటి వెనకనున్న ఆ గులాబీ చెట్టును మెల్లిగా తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టింది పింకీ. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా నీళ్లు పోస్తూ గులాబీ మొక్కలను పెంచుతోంది పింకీ. తెల్ల గులాబీని చూస్తూ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ హాయిగా గడపసాగింది ఆ పాప. 3 రోజుల తర్వాత ఆ గులాబీ పెద్దగా విచ్చుకుంది. అది గమనించిన పింకీ రోజు గులాబీని కోయబోయింది ఆత్రంగా. పువ్వును తాకిందో లేదో అంతలోనే అమ్మా అంటూ తన చేతిని వెనక్కు తీసుకుంది బాధగా. చూస్తే రక్తం కారుతోంది. దాన్ని చూసిన అమ్మాయి కాబురా పడుతూ ఏడవసాగింది. అది చూసిన గులాబీ, అయ్యో నా నేస్తమా, నన్ను జాగ్రత్తగా కోయాలి కదమ్మా. నా రక్షణ కోసం నేను కనపడని సిపాయిల్లాంటి ముళ్ళను కలిగి ఉంటాను. అవి లేకపోతే దొంగలు నన్ను సులభంగా తీసుకెళ్ళిపోతారు. అందుకని ఆత్మరక్షణ కోసం కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పింది గులాబీ. ఏడ్పు మర్చిపోయిన పింకీ, అమ్మో, నువ్వు ఇలాంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నావా? ఇంత చిన్న బుర్రలో ఎన్ని తెలివితేటలో నీకు. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం అంది పింకీ. నిన్ను చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది తెలుసా. మన దేశ నాయకులు కూడా నీలా ఆలోచించి అప్రమత్తంగా ఉంటే తీవ్రవాదులు, విధ్వంసక శక్తులు అమాయక ప్రజలను చంపే పరిస్థితి ఉండేది కాదు అని బాధగా చెప్పింది పింకీ. అయితే దేశాన్ని కాపాడేందుకు రాత్రింపగళ్ళు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన వీర జవానులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి పాదాల వద్ద నిన్ను ఉంచి వారికి జోహార్లు చెబుదామని నిన్ను కోయబోతే ఇలాగైంది. సారీ గులాబీ నేస్తమా అంది పింకీ. అంత ఓపికగా విన్న తెల్ల గులాబీ, పాపా, అలాంటి చోటికి వెళ్ళడం కంటే నాకు అంతకన్నా ఏం కావాలి? త్వరగా నన్ను కోసుకొని అక్కడికి తీసుకెళ్ళు పాపా, నేను కూడా ఆ వీర జవానుల నివాళులు చెబుతాను అని వేడుకుంది గులాబీ. దీంతో పింకీ గులాబీ మొక్కను తీసుకొని వీర జవానులకు నివాళులు అర్పించేందుకు బయలుదేరింది. చిలకమ్మ కూతురి కళ్యాణం. చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్ళిడు వచ్చింది.
పిల్ల కోరుకున్న వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురికి స్వయంవరానికి ఏర్పాటు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది. దారిన వెళ్తున్న చిలకమ్మకు గుడిసెపైకెక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది. అల్లుడు అల్లుడు, రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి అని అంది. దీంతో నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది ఆ కోడిపుంజు. నా కూతురికేం బాబు, చక్కదనాల చుక్క కదూ అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది. చక్కగా పురివిప్పి ఆడుతున్న నెమలి బాబు చిలకమ్మకు కనిపించగానే, నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అని అంది. నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిరుబురులాడింది నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికేం తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ. అలాగే చిలక, పావురాయి, కొంగబాబుల ఇంటికి వెళ్ళి కూతురి స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ. అయితే అందరూ కోడిపుంజు, నెమలి బాబులకు మళ్ళీ తలో మాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్ళను సమాధానపరిచింది. కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది. మరుసటి రోజు ఓ మామిడి పండ్ల తోటలో చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులందరూ టిప్పుటాపుగా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావిడిగా అటు ఇటు తిరుగుతుంది చిలకమ్మ. ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింక బాబు కనిపించాడు. చిలకమ్మను చూడగానే, స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నేనే వచ్చానత్తా అన్నాడు గోరింక బాబు. వస్తే వచ్చావు గాని కాళ్లకు వేళ్లకు అడ్డుపడకుండా ఓ మూలన వెళ్ళి కూర్చోపో అంటూ చిరుబురులాడింది చిలకమ్మ. సరే అత్త అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింక బాబు. చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకొచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది. ముందుగా కోడిపుంజు, ఆ తర్వాత నెమలిరాజు, చిలక, కొంగ, మైన ఇలా ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివర్లో ఆగింది. అక్కడే ఉన్నాడు గోరింక బాబు. గోరింక కళ్ళలోకి సిగ్గు ముగ్గై చూస్తుంది చిలకమ్మ కూతురు. గోరింక బాబు కూడా మెల్లిగా కన్ను గీటాడు. అంతే, అతని మెడలో మాల వేసింది. నవ్వుతూ తల్లి దగ్గరికి చేరి వెనకన దాక్కుంది. దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలి వచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమాన బారిన పాడిపోయాయి. వద్దు వద్దంటే ఒప్పించి మరీ తీసుకొచ్చి ఇంతలా అవమానిస్తారా అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు. కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తాను చేసిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకొని, నాయమ్మే, నా తల్లే, నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే. ముందే నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఆ పొగరబోతుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ.